వనపర్తి జిల్లా కేంద్రంలో హిందూ గార్డెన్లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వీఆర్ఏ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వివిధ శాఖలను నియమించామని, వచ్చిన అవకాశాన్ని అందరూ సంతోషంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో జీవించాలని 23,000 మంది వీఆర్ఏలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలక నిర్ణయం వచ్చి క్యాబినెట్ నిర్ణయించి ఇవాళ అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు కూడా వివిధ శాఖల్లోకి ఇవాళ నియామకాలు పొందినారు. పాత భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినటువంటి గవర్నర్ వీరిని దళారి వాళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తదనంతరం వీఆర్ఏగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ కలిపి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ శాఖలలో, విద్యాశాఖలో కానీ, రెవెన్యూ శాఖలో కానీ, మున్సిపల్ శాఖలో కానీ భిన్నమైన శాఖలలో మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం నియమించుకుంటుంది. ఈ శాఖలలో కూడా మళ్ళీ నాకు ఇది వచ్చింది, ఇది వచ్చిన వాళ్ళు అట్లా పెట్టుకోవద్దు. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏది దగ్గర ఉంటే దాంట్లో ప్రభుత్వం కంప్లీట్ చేసింది. మీకు ఏది మేలేదు ఉంటే దాంట్లో ప్రభుత్వం నష్టపోయింది. దేంట్లో దగ్గర ఉంటే దాంట్లో మిమ్మల్ని అకామిడేట్ చేసింది. కాబట్టి ఇచ్చింది ఇది మహాప్రసాదం అనుకొని చాలా సంతోషంగా మీరు ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఇది మన కనీస ధర్మం, కనీస బాధ్యత. మొత్తం చూస్తున్నాడు తక్కువ చూస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారినటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారం. సురేష్, నేను మా అందరినీ కుటుంబాల పరంగా నువ్వైతే వచ్చినావు, మీ ఆవిడ వచ్చింది, అందరూ వచ్చినట్టు లేదు. పదవారిలో కూడా లేకుండా మా కడికెళ్ళి ఉండేటువంటి వాళ్ళు మాట్లాడతారు, తిట్టబోయే వాళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ తప్ప ఎవరిని నమ్మడి అదే ఇప్పటికే ఆలస్యమైంది. నా గతంలో ఆ రోజు చెప్పిన సర్టిఫికేట్ ఇచ్చినాను మీకు, కలెక్టరేట్ ఆర్డర్ ఇచ్చినాను చెప్పిన వాళ్ళందరినీ కుటుంబాలతో, భార్య పిల్లలతో ఆహ్వానిస్తే అందరం కలిసి ఆ రోజు సమ్మేళనం పెట్టుకున్నామని ఆహ్వానిస్తే ఈ కార్యక్రమం మీరు చెప్పింటేనే 19వ తారీఖు ఇక్కడ ఇది బుక్ చేసుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 2020లో రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కొన్ని మార్పులు తీసుకొస్తూ అదేవిధంగా 2014లో కూడా టీఎస్పీఎస్సీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత